కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎవరిని కుట్రలు చేసినా మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎంతో మంది పేదలకు సాయం చేసిన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు మల్లారెడ్డి. 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డిని కడుపులో పెట్టుకుని చూసుకున్న మల్కాజ్గిరి ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది శూన్యమన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. ఫిర్జాదిగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం దేశంలోనే 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందంటే మన కేసీఆర్. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. పక్క రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి లేదు. ఎవ్వరు కూడా మాటలు చెప్తున్నారు కానీ ఎవ్వరు కూడా చేతలలో చూపిస్తలేరు, పనిలో చూపిస్తలేరు. అందరూ ఫ్లాప్ అయిపోయారు. అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు అయితే సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి. వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు జాతీయ పార్టీలకు. ఎందుకంటే వాళ్ళు పని చేయలే. ఏ జాతీయ పార్టీలు కూడా పని చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి అన్న బంగారం బంగారం బంగారం. మల్లన్న కంటే మంచోడు లక్ష్మణ. ఎందుకంటే మల్లన్న కంటే మంచోడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసిండు. ఎంతో మందికి పేదలకు ఆపరేషన్లు చేపించిండు. గత 25 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అసుంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడు. మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అభ్యర్థి మనకు దొరకడం మనందరి అదృష్టం. ఓడిపోయిన వాళ్ళు పోని ఏదైనా మంచి పని చేస్తుర్రా? చేస్తలేరు. వాళ్ళ 3 నెలల లోపట్టే వాళ్ళ దౌర్జన్యం చూసినాం నాయన. వాళ్ళ రూబాబు దాదాగిరి చూసినాం. వాళ్ళను ఓఎమ్మో లీడర్లు అంతా దాదాలు లెక్క తయారైపోయారు మొత్తం. మనం 118 జీవో తెస్తే వాళ్ళు దాన్ని కూల్చేసి 150 ఇల్లు కూల్చేసారు గరీబులు. మనం గట్టిచ్చేస్తే సాయిప్రియ కాలనీలో మనమేమో 118 జీవో తెచ్చి కేటీఆర్ గారికి చెప్పి తెచ్చిస్తే వాళ్ళు ఇవన్నీ ఉండొద్దని కులగొట్టేస్తారు. వాళ్ళు కులగొడతాంలా నంబర్ 1 అయిపోయారు స్థానిక నాయకులు. అన్నలు మీకు దండం పెడతానా, మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీరు ఓడిపోయారన్నా, నాతో ఓడిపోయారన్నా. ఓడిపోయినందుకు మంచి పని చేయరన్నా. ప్రభుత్వం వచ్చినప్పుడు 118 అవన్నీ గులగొట్టకుండారన్నా, వక్స్ బోర్డు ల్యాండ్ తెచ్చిరన్నా మీరు.